ఇవాళ నువ్వు అంత సంపాదిస్తే తప్పించి దిక్కులేదు. వాళ్ళు నాకు అర్థం కాదు. పొద్దున్నే 4 గంటల నుంచి రాత్రి 10:30 దాకా కొట్టుకుంటున్నాం. వాళ్ళ చేత బూతులు తిట్టించుకుంటాం, వీళ్ళ చేత బూతులు తిట్టించుకుంటాం. పొగిడేవాళ్ళు 90 మంది ఉంటారు, తిట్టేవాళ్ళు 10 మంది ఉంటారు. కానీ 10 మంది ఏడుపులే ఎక్కువ కనబడుతుంటాయి, మనకి వినబడుతుంటాయి. అయినా సరే కష్టపడుతూనే ఉన్నాం మనం, ఎక్కడా తగ్గట్లేదు, ఎక్కడా ఆగట్లేదు. కానీ ఇవాళకి కూడా నా లైఫ్ సెక్యూరిటీ లేదు, నా కుటుంబానికి సెక్యూరిటీ లేదు. నేను వాళ్ళకి తగినటువంటిది రేపు పొద్దున గురించి చూడలేకపోతున్నాను. అదే కదా, ఒక నిరుపేద కుటుంబానికి ఉన్న లైఫ్ సెక్యూరిటీ మధ్యతరగతి వాళ్ళకి లేదు. అది కదా మరి అవసరమైన వాడికి ఇస్తున్నారా వీళ్ళు? నేను చస్తే నా కుటుంబానికి సెక్యూరిటీ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి. బతుకున్నంత వరకు నేను సెక్యూరిటీ కల్పించలేకపోతున్నా. బతుకున్నంతసేపు కష్టపడితేనే సెక్యూరిటీ, లేదంటే లేదు. ఒక్కరోజు వీడియో లాగాలంటే వణుకు పుడుతుంటది నాకు. ట్యాక్స్ కట్టాల్సిందే, మళ్ళీ నేను కష్టపడ్డ ట్యాక్స్ అడిగి కట్టాల్సిందే. సమస్య నడుస్తున్నది అట్లాగా. కాబట్టి ఉచితాలు ఇక్కడ కోర్టులు కూడా ఆ పెద్ద మనుషుల తరహాలో కాకుండా బాధ్యతాయుత తత్వంతో ఆలోచించాలి. గ్రామ పెద్దలు వ్యవహారం లాగా ఉండకూడదు. గ్రామ పెద్ద తన అవసరాల రీత్యా మాట్లాడుతున్నాడు. న్యాయ వ్యవస్థ ఉచితాలను ఆపండి, అనుచితంగా ఇచ్చే ఉచితాలు, రైతుకి ఇచ్చేదాన్ని ఆపకూడదు, విద్యకి ఇచ్చే సబ్సిడీలు ఆపకూడదు, వైద్యానికి ఇచ్చే సబ్సిడీలు ఆపకూడదు. అలా కాకుండా ఇప్పుడు అదే అందరికి 100 యూనిట్లు ఫ్రీ లాంటి ఆపితే తప్పు లేదు.